ఇగో ఈ వార్త మనం చూడాలనుకున్నాం కదా ఇంతకుముందు. ట్రబుల్ షూటర్ గురి తప్పింది. మనం ఎందుకు బీఆర్ఎస్ అనగానే ఇది ఎవరి పార్టీ అంటాం? కేసీఆర్ ఫ్యామిలీ పార్టీ. కేసీఆర్ కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, బిడ్డ కవిత, సడకుని కొడుకు సంతోష్ రావు, వీళ్ళదే కదా మొత్తం వ్యవహారం అంతా. ఇక వినోదరావు, ఈరావు, ఆరావు అంతా అదొక బ్యాచ్ మళ్ళా. సో ఈ ముగ్గురు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో, హరీష్ రావు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే, కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే, కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే. ఈ 3 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు సిద్దిపేట అండ్ గజ్వేలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి, అండ్ సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మెదక్లో రఘునందన్ రావు గెలిచిండు బీజేపీ అభ్యర్థి. ఇక్కడ థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ వెంకట్రామిరెడ్డి, అండ్ ఇది మన కరీంనగర్లో బండి సంజయ్ గెలిచిండు. ఇక్కడ కూడా కాంగ్రెస్ కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన వినోదరావు థర్డ్ ప్లేస్. సిరిసిల్ల ఆ పరిధిలోకి ఒక్కసారి చూద్దాం ఈ ముగ్గురు ఎన్ని ఓట్లు సాధించారో చూద్దాం. ట్రబుల్ షూటర్గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు వ్యూహాలు గురి తప్పినాయి. సిద్దిపేట జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు భారీ మెజారిటీ సాధించి మెదక్ ఎంపీ సీటును సునాయాసంగా గెలుచుకోవాలి అని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలే. అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి పోలింగ్ జరిగే వరకు అన్ని బాధ్యతలు మోస్తూ అసెంబ్లీ ఫలితాలతో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసిన ఆశించిన ఫలితాలు ఆయన సాధించలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు 1,81,000 మెజారిటీ వచ్చింది. ఎక్కడ? ఈ 3 సెగ్మెంట్స్లో. లోక్సభ ఎన్నికల్లో అది 47,200కు పడిపోయింది. ఎక్కడి 1,81,000, ఎక్కడి 47,200? లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో ఆశించిన ఓట్లు రాకపోవడంతో, దుబ్బాక కూడా మెదక్ కిందికే వస్తుంది, ఆశించిన ఓట్లు రాకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశా నిస్పృహలో మునిగిపోయారు. అంటే ఈ 3 నియోజకవర్గాల్లో కలిసి అసెంబ్లీ ఎలక్షన్స్లో 1,81,000 మెజారిటీ వస్తే ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఆ మెజారిటీ 47,200కు పడిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి దుబ్బాకలో 15,901, గజ్వేల్లో 28,621 గౌరవప్రదమైన మెజారిటీ లభించగా సిద్దిపేటలో మాత్రం అనూహ్యంగా 2,678 ఓట్ల మెజారిటీయే వచ్చింది. ఓరిని అమ్మ, నేను 30,000 అంటే కదా తప్పది. హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకు వచ్చిన మెజారిటీ, వెంకట్రామిరెడ్డికి వచ్చిన మెజారిటీ 2,678 ఓట్లట. ఏందయ్యా ఇది? ఇటుబాయ్ ట్రబుల్లో పడ్డాడుగా ట్రబుల్ షూటర్. ఈ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ వ్యూహాలను సిద్దిపేట ఓటర్లు తిప్పికొట్టారు అన్నది తేలింది. సరే, ఇది పార్లమెంట్ ఎలక్షన్, మాకు సంబంధం లేదు అట్లా ఇట్లా అని మీరు అనొచ్చు. మీరు వేరే ప్రాంతాల్లో ఓట్లు తగ్గితే సరే ఇది పార్లమెంట్ ఎలక్షన్, ఇంకోటి అనుకోవచ్చు. ఎలాంటి ఎలక్షన్ జరిగినా మీకు మెజారిటీ రావాలి కదా. మీ సొంత పార్టీ, మీరే కదా కీలక లీడర్లు. పోల్ మేనేజ్మెంట్తోనే పెరిగిన ఓట్లు. ఎన్నికల ప్రచారాలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ చేసిన పోల్ మేనేజ్మెంట్తోనే కొంతమేర ఓటింగ్ పెరిగింది. బీజేపీ వైపు మొగ్గు చూపే వర్గాలతో హరీష్ రావు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. రూరల్ ఏరియాల్లో సైతం బీజేపీ వైపు మొగ్గు చూపకుండా తనదైన రీతిలో ప్రయత్నాలు చేశారు. ఎన్ని చేసినా 3 సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు కొంత మెజారిటీ దక్కిన ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపకుండా ఆపలేకపోయారు. సిద్దిపేటలో భారీగా పడిపోయిన మెజారిటీ. 2 దశాబ్దాలుగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ ఈ నియోజకవర్గాన్ని తనకు అడ్డాగా మార్చుకున్న హరీష్ రావుకు ఇక్కడి ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. సిద్దిపేట సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కనీసం 50,000 మెజారిటీ వస్తుందని భావించగా 2,678 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కడం చర్చనీయాంశంగా మారింది. నాకెవరో నిన్న 30,000 అని అన్నారు. మరి ఒక్కసారి రఘునందన్ రావు కాల్ చేద్దాం. మరి బిజీ ఉన్నారో ఫోన్ లిఫ్ట్ చేస్తారో చేయరు. హలో, నమస్తే అన్న రఘునందన్ రావు గారు, లైవ్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్.
మొత్తానికి మెదక్ ఎంపీ అయిపోయినారు మీరు. అందరి సహకారం, ఆశీస్సులు, ప్రజలు, మా కార్యకర్తల దీవెనలు. సో ఎక్స్పెక్ట్ చేసిరా అన్న? మీ మెజార్టీ ఎంత అయిందో? లాస్ట్కి ఎంత వచ్చిందన్న? 40,000. 40,000 మెజార్టీ ఊహించిరా? 40,000 మెజార్టీ వస్తుందని? లక్ష వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిండే, కొద్దిగా తగ్గింది. ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే, ఒక వార్త చూసిన, ట్రబుల్ షూటర్ గురి తప్పింది, హరీష్ రావు సిద్దిపేటలో మెజార్టీ కోల్పోయిండు, సరే మెజార్టీ కొంత వచ్చినా భారీగా తగ్గిందని. కొంత ఎక్కడ వచ్చిందన్న? ఆయనకు వచ్చిన మెజార్టీ 83,000. సిద్దిపేటకి డిసెంబర్ 3వ తారీఖు రోజు వచ్చిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఆయనకు వచ్చిన మెజార్టీ 83,000. ఈ రోజు సిద్దిపేటలో బీఆర్ఎస్ కి వచ్చిన మెజార్టీ 2,678 ఓట్లు. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఓడిపోయింది అన్నట్టు హరీష్ రావు. 83,000ని 80,000 తగ్గించి 2,678 ఓట్లు మెజార్టీ వచ్చింది. అర్థం చేసుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నా ఆలోచించుకోవాలి. వ్యక్తుల మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకొని సిద్ధాంతం లేకుండా రాద్ధాంతం చేసి ఏదో ఒక రకంగా వ్యక్తుల్ని హ్యూమిలేట్ చేయాలని, డబ్బులు ఉన్నాయని, అధికారం ఉందని, పోలీస్ బలం ఉందని, మంద బలం ఉందని మనుషుల్ని మనుషులుగా చూడలేనటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకుల అహంకారానికి ఇలా టిఆర్ఎస్ పార్టీ అనుభవిస్తుంది. తెలంగాణ దేన్నైనా భరిస్తుంది, ఆకలిని భరిస్తుంది, కానీ అవమానాన్ని భరించదు. నాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా మా అక్క చెల్లెళ్ళు చాటలు, చీపిర్లు, కారం పొడి పట్టుకొని తిరగబడ్డది కూడా ఆత్మాభిమానానికి అవమానం జరిగిందన్న రోజే తిరగబడ్డది. అట్లా ఆయన ట్రబుల్ కాదు, షూటర్ కాదు. రఘునందన్ రావు తోటే హరీష్ రావు అన్నట్టు ఆయనకి ప్రతిసారి కూడా జరగాల్సిన గుర్తుపాఠం శాస్తి జరుగుతుంది, కానీ అర్థమైతలేదు ఆయనకి. మొదటిసారి ఈ ట్రబుల్ ని దుబ్బాకలో తీసేసినాము. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి వెళ్ళి 4 రాళ్లు తీసిన, ఆ రోజు కూడా చెప్పిన మీకు. రఘునందన్ రావు తోటి, భారతీయ జనతా పార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ తన పరాజయాన్ని పరిపూర్ణం చేసుకుంటుందని చెప్పిన. మెదక్ లో 3వ స్థానానికి పోయి వాళ్ళు తమ పరాజయాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. కొంత టెన్షన్ ఆయన ఎప్పుడు టెన్షన్ స్టార్టింగ్ లో కొంత 500 మెజార్టీ వాళ్ళకి వీళ్ళకి మధ్య దోబూచులాడింది కదా కొద్దిసేపు. ఏముంటది అన్న, T20 మ్యాచ్లు ఆడడం మాకు అలవాటే కదన్న. దుబాక్ ఉప ఎన్నిక ఫలితం కూడా T20 మ్యాచ్ లాగానే వచ్చింది. 5th రౌండ్ తర్వాత ఎక్కడ కూడా వెనకకు తిరగలేదు. మా కార్యకర్తల శక్తి ఏందో నాకు తెలుసు అన్న. నా మీద 1,00,000 కోట్ల రూపాయల ఆస్తికి వారసులైన తీసుకొచ్చి పెట్టి, వ్యక్తిగతంగా తీసుకొని ఓటుకు 1,000 రూపాయలు పంచి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని అహంకార పూరితంగా మెలిగినటువంటి బీఆర్ఎస్ నాయకులకి ఇది చెంపపెట్టు లాంటి సమాధానాన్ని మా మెదక్ జిల్లా ప్రజలు, మా మెదక్ ఓటర్లు, ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇచ్చిందని నేను సంపూర్ణంగా. ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఓటుకు వేయించిరానా? సిద్దిపేటలో కూడా ఓటుకు 2,000 కూడా ఇచ్చిండు. కొన్ని సందర్భాల లోపల బీజేపీలు ఎక్కడ ఉంటారో అక్కడ పోయిండు, బెదిరించిండు. ముఖ్యంగా మా వైశ్య సామాజిక వర్గం పెద్దలను అయితే ఇళ్లకు పోయి బెదిరించిండు. కమాన్ అని ఉంటారు సిద్దిపేటలో, కమాన్ కిందికి పోయి ఇంటింటికి పోయి బెదిరించారు. మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో వైశ్య కమ్యూనిటీ మేము నరేంద్ర మోడీ గారి కోసం నిలబడతాం, రాముడి కోసం నిలబడతాం, రామ మందిరం కోసం నిలబడతామని సిద్దిపేటలో వైశ్యులు తిరగబడ్డ రోజే హరీష్ రావు గారు తోక ముడవలసిన పరిస్థితి. రైట్ అన్న, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. రైట్. సో ఇది సిచ్యువేషన్. అంటే హరీష్ రావు మెజారిటీ 2,678 ఓట్లకి పడిపోయింది. ఎక్కడ 83,000, ఎక్కడ 2,000 ఓట్లు. సో సేమ్ సిరిసిల్లలో కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే సిరిసిల్ల కాకపోతే ఇక్కడ రాదు, ఎక్కడ మన కరీంనగర్ కిందికి వస్తుంది. ఇక పార్టీ మారినా ఓటమి తప్పలే. రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఆడూరి రమేష్, పట్నం సునీత, మహేందర్ రెడ్డి. వరంగల్ అయితే అమ్మ టైట్ ఉంటుందో అన్నారు. కట్ చేస్తే 2 లక్షల పైన మెజార్టీతో ఆమె కడియం కావ్య గెలిచింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా, ఆయన కూడా ఓడిపోయాడు. ఆయనది కూడా 3rd ప్లేసే. ఇప్పుడు ఏం రాజకీయం చేస్తారు ఇక భవిష్యత్తులో, ఏమని ప్రజల్లోకి వెళ్తారు?